నమస్తే. వెలుగు దినపత్రిక చూస్తే హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అంటూ ప్రధాన వార్త. హకీంపేటలో స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు. శీతాకాల విడుదల భాగంగా 5 రోజుల పాటు పర్యటన చేయనున్నారు. 19న రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సులో ప్రసంగిస్తారు. 20న శాంతి సరోవర్ సదస్సు, 21న ఎట్ హోమ్, 22న తిరుగు ప్రయాణం ఉండబోతుంది. ఇక 40 ఫిరాయించినట్టు ఆధారాలు లేవు అంటూ 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పునిచ్చారు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటుకు నిరాకరణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేశారు. పోచారం, సంజయ్ కుమార్, కాలయాదయ్య విచారణ కూడా పూర్తి. నేడు తీర్పు ఇవ్వబోతున్నారు. తీర్పు కాపీలను రేపు సుప్రీంకోర్టుకు పంపనున్న స్పీకర్. ఇక మిగిలింది దానం, కడియం విచారణ మాత్రమే. టీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం వివరణ. నేటికి వివరణ ఇవ్వని దానం పేరుతో వార్తను చూస్తున్నాం. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు అని స్పీకర్ తీర్పునిచ్చారు. కానీ దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. వారు సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకోవాలి మనం. ఇక పంచాయతీల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర అంటూ 3 విడతల్లో దాదాపు 8,000 సర్పంచుల స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా అధికార పార్టీ చేతికి 62% పంచాయతీలు వచ్చాయంటూ 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో ఇండిపెండెంట్లు, 4వ స్థానంలో బీజేపీ ఉంది అంటూ ఈ వార్త. ముగిసిన పల్లె పోరు. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో 85.77% పోలింగ్ కాగా యాదాద్రి, మెదక్ జిల్లాలో 90% పైనే పోలింగ్ అయింది. అత్యల్పంగా నిజామాబాద్లో 76% అయితే సిరిసిల్లలో 79% అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి 85.30% నమోదైంది. ఈ నెల 22న సర్పంచుల ప్రమాణ స్వీకారం. వార్డు సభ్యులు కూడా అదే రోజు ఉండబోతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారంటున్న వార్తను మనం చూస్తున్నాం. ఇక ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటున్నారు. స్పీకర్ ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందనించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు అని కేటీఆర్ అంటున్నారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ అని హరీష్ రావు అంటే ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనని కామెంట్ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని అందరూ కట్టుబడి ఉండాలి. ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం ఆశ్చర్యకరమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య అని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. విద్యుత్ శాఖలో 3వ డిస్కమ్ అంటూ ఏర్పాటుకు విధి విధానాలతో జీవో 44 జారీ చేసిన ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 కల్లా ఉనికిలోకి 29 లక్షల ఉచిత కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి రాబోతున్నాయి. 2,000 మంది ఉద్యోగులు ఉంటున్నారు. ఆస్తులు, అప్పుల బదలాయింపుకు చర్యలు తీసుకోబోతున్నారు. ఇక సాగర్ డ్యామ్ రిపేర్లపై ఏపీ తొండాట అంటూ అప్పుడు అడ్డుకొని ఇప్పుడు నిందలు అంటూ ఆనాడు తెలంగాణ మరమ్మతులు చేస్తామన్న ఒప్పుకోలేదు. సగం ఆక్రమించుకుని తామే ఆపరేట్ చేసుకుంటామని బోర్డుకు లేఖలు రాశారు. రిపేర్ సహా నిర్వహణ బాధ్యతలు ఏపీకి అప్పగించిన బోర్డు. తీరా ఇప్పుడేమో తెలంగాణ రిపేర్లు చేస్తలేదంటూ బోర్డుకు ఏపీ లెటర్లు అంటూ దీనిపై తెలంగాణ వివరణ కోరిన కేఆర్ఎంబీ బోర్డు తీరుపైన విమర్శలు అంటున్న వార్తను మనం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన టూర్కు సంబంధించిన వార్త. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాం. ఇండియా, ఇథియోపియా నేచురల్ పార్ట్నర్స్ అంటూ మోదీ చేసిన కామెంట్స్. ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. దౌత్య బంధం వ్యూహాత్మక బంధంగా మారిందని వెల్లడించారు. ఆ దేశ పార్లమెంట్లో ప్రధాని ప్రసంగించారు. మోదీని కారులో తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో దింపిన అక్కడి పీఎం. మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం కూడా అందించారన్న వార్తను చూస్తున్నాం. ఇక పొల్యూషన్ ఎఫెక్ట్. ఢిల్లీ బార్డర్లో 9 టోల్ ప్లాజాలు మూసేయండి అంటూ జనవరి 21 వరకు ఓపెన్ చేయొద్దు లేదా వేరే చోటికి షిఫ్ట్ చేయండి అని ఎన్హెచ్ఏఐ ఎంసీడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. BS4 ఆపై వాహనాలను ఢిల్లీలోకి అనుమతించాలని, మిగతా వెహికల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో ఏటా వింటర్లో కాలుష్యం పెరుగుతుండడంపై సీరియస్ అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. మరో 20 దేశాలపై ట్రంప్ ట్రావెల్ ఆంక్షలన్న వార్త కూడా మనకి వెలుగు దినపత్రికలో కనిపిస్తుంది. ముగిసిన పల్లె పూర్ అంటూ ఫోటోలతో సాగిన ఒక వార్త మనం చూస్తుంటే కాంగ్రెస్ జైత్రయాత్ర అనేది కొనసాగింపు వార్త. అధికారుల పనితీరు భేష్ అంటూ మంత్రి సీతక్క పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంపై అభినందనలు వ్యక్తం చేశారు. పల్లెలు మరోసారి హస్తానికి పట్టం కట్టాయని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ అంటుండగా దేశం భద్రతకు ముప్పుగా శాంతి బిల్లు అంటూ గడ్డం వంశీకృష్ణ చేసిన కామెంట్స్. 40 ఫిరాయించినట్టు ఆధారాలు లేవంటూ కొనసాగింపు వార్త. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నబీన్ సిన్హాను కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు అంటారు అంటూ మరొక వార్తను కూడా మనం చూస్తున్నాం వెలుగు దినపత్రికలో.
పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యేల స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య అని రామచంద్రరావు అంటే, స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ అని హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్, ప్రజాస్వామ్యం కూని అని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. సాగర్ డ్యామ్ రిపేర్ల వార్త, ఇక తెలియదు చెప్పలేను అంటూ సిట్ విచారణకు సహకరించని ప్రభాకర్ రావు అంటూ మరొక వార్త. నీటి యుద్ధాలు జరుగుతాయంటూ రాజకీయ కారణాలతోనే తెలంగాణ కొత్తగా నీటి కేటాయింపులు చేయాలంటుంది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వితండవాదం. ఏపీలోని అవుట్ సైడ్ బేసిన్లకు నీళ్లు ఇవ్వాలని సాగర్ను కట్టారని వెల్లడించినటువంటి వార్త. ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేయలే అంటూ మనకు కూడా వార్తను. నీటి యుద్ధాలు జరుగుతాయంటూ వార్త చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కేసీఆర్ నీటి కోసం ప్రయత్నం చేస్తూ అంటున్నారు. ఇటు పక్కన నీటి యుద్ధాలు అంటూ వార్తలు. అంటే నెక్స్ట్ ఎజెండా ఇదే ఉండబోతుందేమో. ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయాయి. ఇక నీటి కోసం 2 రాష్ట్రాలు పంచాయతీలకు మొదలవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎమర్జెన్సీ వైద్యం కోసం క్రిటికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి కనిలో ఆదిలాబాద్లో ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. విద్యుత్ శాఖలో 3వ డిస్కం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి తుమ్మల. మా ఆఫీసులో ముందుకు వస్తే తాట తీస్తామంటూ రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యలు. రేపటి నుంచి పుస్తకాల పండుగ 11 రోజుల పాటు సాహిత్య జాతర పేరుతో 365 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. పుస్తకాల పండుగ అంటూ వార్తను ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన ఫోటో మనం చూడవచ్చు. వెలుగు దినపత్రికను ఒకసారి స్క్రోల్ చేస్తాను చూడండి. డీలిమిటేషన్ అభ్యంతరాలకు మరో 2 రోజులు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వార్త ఇది. ఒక్క ఓటుతో గట్టెక్కారంటూ ఎక్కడెక్కడ ఒక్క ఓటుతో గెలిచారో ఆ వివరాలు. లేబర్ కోర్ట్స్ కార్మికుడికి శాపాలంటూ దేవి ప్రసాద్ రాసినటువంటి ఆర్టికల్. పేరు మార్పు కడుపు నిండుతుందా అంటూ ఎన్ఆర్జీఎస్ మార్పుకు సంబంధించినటువంటి ఒక కథనం కూడా మనం చూడవచ్చు. బిజినెస్ పేజీలో కొత్త ఏడాదిలో 9% శాలరీ హైక్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ వార్తలో ఇండియా సౌత్ ఆఫ్రికా 4వ T20 రద్దు అయినటువంటి వార్త మనం చూడవచ్చు. సినిమా పేజీకి సంబంధించిన వార్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే గుడిసెలోకి దూసుకెళ్లిన ఇన్నోవా అంటూ ఒక వార్త కనిపిస్తుంటే, నేటి నుంచి 4 రోజుల పాటు భీకరమైన చలి ఉంటుందంటుంది ఆంధ్రజ్యోతి. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని స్పీకర్ నిన్న ఇచ్చిన తీర్పు వార్తను ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేసింది. కాంగ్రెస్ కమ్మాలంటూ పంచాయతీ ఎన్నికల్లో 3 దశల్లో కలిపి 7,093 సీట్లతో అగ్రస్థానంలో ఉందంటూ వార్తను చూస్తున్నాం. 3 దశల ఫలితాలు ఒకసారి చూస్తే కాంగ్రెస్ 7,093, బీఆర్ఎస్ 3,488, బీజేపీ 699, సిపిఐ 79, సిపిఎం 75, స్వతంత్రులు 1,264 మంది. జనవరిలో ముగిసిన ఎన్నికలు, పంచాయతీ ఫలితాల జోష్లో కాంగ్రెస్, పట్టణాల్లోనూ పట్టు చాటుకునే యోచన అంటూ వార్త. తుది దశలోనే పైచేయి సాధించింది అంటూ వార్తను మనం చూస్తున్నాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చిందంట వాళ్ళకి. ఇక స్మార్ట్గా 3వ డిస్కమ్ అనే వార్త దీంట్లో కూడా కనిపిస్తుంది. 8 నెలల్లో రాబడి 1,66,785 కోట్లు అంటూ నవంబర్ నాటికి లక్ష్యం చేరుకున్నది 58.55% అంటూ. అప్పుల సేకరణ 107% పెరిగింది. 8 నెలల వ్యయం 1,54,499 కోట్లను కాగ్ నివేదిక సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. 24 గంటల వార్డుల వారీగా జనాభా లెక్కలు, గణాంకాలను బహిరంగపరచాలి అంటుంది. వివరాలు ఉండి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంతో అర్థం లేదంటూ, వార్డుల వారీగా ధృవీకరించిన భౌగోళిక స్వరూపం కూడా ప్రజలకు తెలపండి అంటూ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. భాషా బోధనలో తెలంగాణ భేష్ అంటూ మరొక వార్త చూస్తున్నాం. 10 గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్ట్ ఇక ప్రిపేర్ కాబోతుంది. ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారంటూ ఈ వార్తను చూస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన వార్త. చాలామంది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి అప్పుడు ట్రైన్కి వెళ్ళాలా లేదా అనే గందరగోళం నుంచి ఇది బయటపడేస్తుంది. 10 గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ కాబోతుంది.
దాని టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ఇకపై తొలి రిజర్వేషన్ చార్టును ముందు రోజు రాత్రి 8 గంటలకే తయారు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య, అలాగే అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరాల్సిన రైళ్లకు 10 గంటల ముందుగా తొలి రిజర్వేషన్ చార్ట్ను రూపొందిస్తారు. గుజరాత్ మాదిరిగానే ఇథియోపియా కూడా సింహాల భూమి అని నాకు ఇక్కడ స్వస్థలంలో ఉన్నట్టే అనిపిస్తుందని మోదీ అంటున్నారు. ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో తొలి రోజే మనం ఓడిపోయామని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు చేశారు. మన సాయుధ దళాలను అవమానించడం కాంగ్రెస్కి అలవాటుగా మారిందని బీజేపీ కామెంట్ చేసింది. చౌహాన్ వ్యాఖ్యలను క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తుంది. క్షమాపణ ఎందుకు చెప్పాలి, ఆ ప్రసక్తే లేదని చౌహాన్ అంటున్నారు. ఏదో ఒక వివాదం రేపుతూనే ఉంటారు ఆపరేషన్ సింధూర్ మీద. గాలి బాగలే అంటూ నగరంలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరుకున్న రోజుకి క్షీణిస్తున్న గాలిలో నాణ్యత. ఇప్పటికే ఢిల్లీని చూస్తున్నాం. అసలు వాహనాలే ఢిల్లీ లోపలికి ప్రవేశించకుండా కోర్టులు ఆదేశించే స్థాయికి ఢిల్లీ కాలుష్యం చేరింది. అలా కాకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది. సో మిగతా పేపర్ కూడా చూస్తారని స్క్రోల్ చేస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన వార్త. మత్తులో జీవితాలు చిత్తవుతున్నాయి. డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లకు బానిసవుతున్న యువత. హైదరాబాద్లో ఇటీవల పెరిగిన ఓవర్ డోస్ మరణాలు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నా ఆగని మత్తు దందా. డ్రగ్స్పై కలిసికట్టుగా పోరాడదామని వీసీ సజ్జనార్ ఇచ్చినటువంటి పిలుపును మనం చూడవచ్చు. దీని మీద తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి దినపత్రిక చూస్తే అనర్హతనే డిస్మిస్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సంచలన నిర్ణయం ఉండి ఈ వార్త. అస్తం హ్యాట్రిక్ అంటూ ఎలక్షన్ సంబంధించింది. ద్రౌపది ముర్ము వచ్చిన వార్త. రైడు రద్దు ఉండదు, డ్రైవర్ కమిషన్లు అసలే లేవు, భారత్ ట్యాక్సీ సేవలు అంటూ శ్రీకారం చుట్టిన కేంద్రం కొత్త ప్రస్తుతం ఉన్నటువంటి బైక్ రైడ్స్కి, కార్ బుకింగ్ యాప్స్కి కొత్తగా భారత్ ట్యాక్సీ పేరుతో రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పతనం షురూ అయిందంటున్నారు కేటీఆర్. తెలంగాణ పల్లె జంగ్ సైరన్ మోగించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని అంశాల్లోనూ మోసగించిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు అంటున్నారు కేటీఆర్. ఉచిత డిస్కమ్ గురించి ఇంతకుముందు చదువుకున్నాం. విద్యార్థులకు అందని కాస్మెటిక్ ఛార్జీలు, మనది సహజ భాగస్వామ్యం అని ప్రధాని ఇథియోపియా టూర్లో చేసినటువంటి కామెంట్స్. భీమా బిల్లుకు ఆమోదం తెలిపారు నిన్న. శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకొస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ప్రకటించారు. వెనిజులాపై ట్రంప్ పూర్తిస్థాయి యుద్ధం అంటూ మరో వార్త. ఓరా హోరీ అంటూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫోటోలు. ఇది సాక్షి దినపత్రిక. సంపద అంతా ఒకరిద్దరి దగ్గరే. దేశంలో 1% మంది దగ్గరే 40% సంపద ఉంది. దిగువనున్న 50% మంది ఆదాయం 15% మాత్రమే. ప్రపంచంలో 0.001% దగ్గర భారీ సంపద ఉంది అని ఆర్థిక అసమానతలపై వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2025 ఇచ్చినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇది చాలా 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 పెద్ద విషయం. సంపద అందరికీ సమానంగా
అందబడాలి అనేది ఒక సూత్రంగా మన రాజ్యాంగం రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అది అమలు మాత్రం జరగడం లేదు. ఉన్నవారికి లేని వారికి అంతరాలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఉన్నవారు ఇంకా ధనవంతులు అవుతున్నారు, లేనివారు ఇంకా పేదరికంలోకి దిగజారిపోతున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే భారతదేశమే కాదు అనేక దేశాలలో ఈ పేదరికం పెరిగిపోతే ఆ దేశ గ్రోత్ మీద దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే ఊరువాడ కాంగ్రెస్ గడబిడ అంటూ 3వ విడత పంచాయతీ ఫలితాల్లోనూ అధికార పార్టీకి ముచ్చెమటలు చూపించారని, గాంధీభవన్ గాండ్రింపులు గాలికే, అధికార బెదిరింపులకు పాతరేసిన పల్లె, సీఎం సభ పెట్టిన చోట బీఆర్ఎస్కే జైగొట్టారు, గ్లోబల్ సమ్మిట్ ఊర్లోనూ అదే రిజల్ట్, కాళేశ్వరం పైన గులాబీ జెండా, 1000 ఓట్ల మెజారిటీతో గెలుపు, కన్నెపల్లి సైతం కూడా గెలిచిందంటూ సగం గ్రామాలు గెలవడానికి అధికార పార్టీ ఆపసోపాలు పడింది. పలుచోట్ల దాడులు, దౌర్జన్యాలు, ఎన్నికల్లో ఆకృత్యాలు, కరీంనగర్ జిల్లా పైడిపల్లిలో గాల్లోకి కాల్పులు, లాఠీచార్జ్ జరిగినటువంటి వార్త. ఊరువాడ కాంగ్రెస్ గడబిడ అంటూ నమస్తే తెలంగాణలో ఈ వార్తను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పతనానికి ఇది నాంది అని కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. గోడ దూకిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన వార్త దీంట్లో కూడా చూడొచ్చు.